బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా 3 గంటల పాటు వర్షం దంచుకొట్టింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. చీరాల, జండ్రపేట, ఈపురుపాలెం, వేటపాలెం ప్రాంతాల్లో రోడ్లపై వరద ఏరులై పారుతోంది. ప్రధాన రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పట్టణంలో ప్రధాన రహదారుల్లోని డ్రైనేజీల్లో మురుగునీరు పొంగి పొర్లుతోంది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంజిన్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చీరాల నియోజకవర్గంలో అయితే మాత్రం వర్షం దంచి కొడుతుంది. వర్షానికైతే మాత్రం వాహనదారులు అవ్వచ్చు, లేకపోతే పాదచారులు అవ్వచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాలైతే చెరువులను తలపిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బైక్లోకి అయితే మాత్రం నీళ్లు పోయి బైక్ నడపలేని పరిస్థితి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి చీరాల నియోజకవర్గంలో వర్ష బీభత్సం సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది? ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం? వాయుగుండ ప్రభావంతో ఇక్కడ చీరాల్లో అనేది అల్పపీడన ప్రభావంతో చీరాల్లో అనేది గత 3-4 రోజుల నుండి కూడా వర్షాలు కురుస్తున్నాయని, దానిలో భాగంగానే ఈ రోజు అధికంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అనేది నాన్ స్టాప్ గా 3 గంటల సేపు పడటం అనేది చెప్పుకోదగిన విషయం. ఎక్కువగా 3 గంటల సేపు పడటంతో చీరాల నియోజకవర్గ పరిధిలోని జాండ్రపేట, వేటపాలెం, ఈపురపాలెం ఈ ప్రాంతాల్లో అధికంగా మొత్తం జలమయం అవటం జరిగింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీళ్లు అనేది రావటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు వెహికల్స్ వాహనాల మీద వెళ్ళాలన్నా, వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నా అలాగే మధ్యలో ఆగిపోవటం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే పాదచారులు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. రవి, రైట్ శ్రీనివాస్, అంటే ఒక్కసారికి అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలేంటి, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఏమైనా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి ఆవాసాల్లో నీటిని తొలగించే కార్యక్రమం ఏమైనా చేపట్టారా అధికారులు? శ్రీనివాస్, అధికారులు ఇప్పటివరకు అంటే నిన్న అల్పపీడన ప్రభావం అధికంగా ఉందన్నప్పటి నుండే అధికారులు అనేది అప్రమత్తంగా ఉండటం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతం ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే మత్స్యకారులను కూడా వేటకెళ్ళొద్దని నిషేధించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు 3 గంటల సేపు పడిన దానికి గాను అక్కడ అధికారులు శ్రమిస్తూ ఆ వాటర్ ని పలు ప్రాంతాలకు వెళ్లే విధంగా దాడులు చేయటం, జేసీబీతో వర్క్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అది రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కాకినాడ జిల్లా కలెక్టర్ పడా ప్రాజెక్టు